ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆయన ఆహ్వానం పలికిన పరిస్థితి. గతంలో కూడా చెప్పారు, ఒక్కసారి ఎన్నికల తర్వాత గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలడు, కేవలం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ఎమ్మెల్యేలు తప్ప మిగతా వాళ్ళంతా వచ్చేస్తారు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఆ కామెంట్కు ఇప్పుడు తాజాగా చేసిన కామెంట్స్కి మనకు ఇంటర్లింక్ కనిపిస్తుంది. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయించడానికి రేవంత్ రెడ్డి తన వ్యూహాన్ని అమలుపరచబోతున్నారా అన్న ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్ల బదాయింపు బీజేపీకి వెళ్లడం వల్లనే బీజేపీ అనూహ్య స్థాయిలో 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. కాబట్టి తాకట్టు పెట్టారు బీఆర్ఎస్ ఓటర్లను, బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీ ముందు అని చెప్పి రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. ఈ రకంగా ఇన్సల్ట్ అవుతూ ఆ పార్టీలో ఉండడం కంటే బయటకు రావాలన్నది ఇండికేషన్ కనిపిస్తుంది. ఒకసారి ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, దీనికి సంబంధించిన రిలేటెడ్ డెవలప్మెంట్స్ కావచ్చు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీశైలం లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ శర్మ గారు. సో ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాము కామెంట్స్ ని, నిన్నటి రేవంత్ రెడ్డి కామెంట్స్ ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఓవరాల్ గా చూస్తూ ఉన్నాం మనం, ఒక వ్యూహాత్మకంగా ఆయన కామెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఆ వ్యూహం ఏమై ఉంటుంది అని అనుకోవాలి? ఎగ్జాక్ట్లీ రైట్, మీరు చెప్పినట్టుగా. సో ఒక రకమైనటువంటి వ్యూహాత్మక ఆ యొక్క సంభాషణ కావచ్చు, నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడినటువంటి ఆ యొక్క సంభాషణ చూస్తా ఉంటే రాజకీయంగా తెలంగాణలో కొంత మార్పు జరగబోతా ఉన్నది. సో గతంలో మనం చూస్తున్నాం, అసెంబ్లీ ఎన్నికల్లో దిమ్మ తిరిగేటటువంటి రిజల్ట్ ఇచ్చారు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు. సో గతంలో ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ కు చెంపదెబ్బ చూపించినటువంటి తెలంగాణ ప్రజలు సో మొన్న అధికారంలోకి కాంగ్రెస్ ని తీసుకొచ్చారు. కానీ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చినట్టయితే కూడా గతంలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, భారీ స్థాయిలో ప్రచారం చేసిరు. 12 సీట్ల నుంచి 14 సీట్లు వస్తాయి, అవసరమైతే ప్రాంతీయ పార్టీలంతా ఏకం చేసి ప్రధాని అవుతాంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిండు. అండ్ దాంతో పాటే ప్రచారంలో పార్లమెంటు లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్, హరీష్ రావు గారు వరుసగా గత ప్రభుత్వంలో మేము చేసినటువంటి ఏ పనులు కూడా ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రభుత్వం చేయట్లేదు. కరెంటు విషయం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, సాగునీళ్ళు కావచ్చు, సో ఇతర రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అన్ని అంశాలని కూడా లేవనెత్తే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ వచ్చింది, కరువు తీసుకొచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కష్టాలు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చింది, రైతులను ఇబ్బంది పెడుతుంది. కాంగ్రెస్ వచ్చింది, వడ్ల కొనుగోలు చేయట్లేదు అనేటువంటి అనేక అంశాలని కూడా ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి ఆ స్టేట్మెంట్లను నమ్మలేకపోయింది. సో నమ్మనందుకే ఇవాళ కాంగ్రెస్ కు అటు బీజేపీకి ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయింది. కానీ బీఆర్ఎస్ కు ఎక్కడ కూడా ఒక్క ఓటు పడలేదు, అంటే ఒక్క సీట్ రాలేదు. సో స్పష్టంగా అర్థమవుతుంది మనకంటే బీఆర్ఎస్ ను ప్రజలు విశ్వసించట్లేదు. సో ఇదే క్యాచ్ చేసుకున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మీడియా ముఖంగా చెప్తా ఉన్నారు, ఇక బీఆర్ఎస్ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టింది. అటు ఎమ్మెల్యేలంతా కూడా కొంత అవహేళనగా ఫీల్ అవుతున్నారు, సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో తాకట్టు పెట్టినందుకు ఇవాళ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారంటూ కొంత సమాచారం వస్తుంది. అండ్ దాంతో పాటుగా గతంలో కూడా మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మేము గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ కు వస్తుంది, బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఖాళీ అవుతుంది, కేవలం కల్వకుట్ల కుటుంబంలో ఉన్నటువంటి ఆ 4 మాత్రమే మిగులుతారు అన్నటువంటి ఒక స్టేట్మెంట్ మనం గతంలో చూస్తాం. వరుసగా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు. సో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినాయి. సో రానున్నటువంటి ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో కొంత వ్యూహాత్మకమైనటువంటి ఒక ప్రణాళికతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనేది పూర్తి స్థాయిలో ఇక జీరో రావడం కావచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా అంటే కోలుకోలేని దెబ్బను ఎదురు చూసినటువంటి బీఆర్ఎస్ కు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే దాదాపు 2-3 ఎమ్మెల్యేలు కూడా అటు కాంగ్రెస్ లో చేరినటువంటి పరిస్థితి మనం చూసాం. తెల్ల వెంకట్రావు కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒకరొకరుగా నియోజకవర్గాల అభివృద్ధి పేరు చెప్పి కావచ్చు, లేకపోతే ఇతర కారణాలతో ఖచ్చితంగా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు మనకు కొంత సమాచారం వస్తున్నది. రేపో మాపో ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ముహూర్తం ఫిక్స్ చేసే అవకాశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో పూర్తి స్థాయి గేట్లు ఓపెన్ చేస్తే మాత్రము అక్కడటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలంతా కూడా ఇక బీఆర్ఎస్ ను వదిలి, అంటే కారును వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకోనికి అయితే సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది శర్మ గారు. రైట్. ప్రధానంగా ఇంకొక వ్యాఖ్య కూడా చూస్తున్నాం మనం రేవంత్ రెడ్డి నుంచి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సత్సంబంధాలు కొనసాగిస్తానని చెప్పారు. పార్టీ కనుక అనుమతిస్తే ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్తారని. వీళ్ళిద్దరూ కలిసి పనిచేసే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? అంటే గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఏపీలో ఏ
పార్టీ ఏర్పడినా ఏ ఏ ఏ నాయకుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నా కూడా పక్క రాష్ట్రము పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు కంటిన్యూ చేస్తాము. ఎందుకంటే ఆ యొక్క రాష్ట్రానికి మధ్య కొంత సత్సంబాలు ఉన్నప్పుడే అభివృద్ధి పరంగా కావచ్చు, ఇతరితర అంశాల ఆ పరంగా అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ఎవరు ఎన్నుకున్నా కూడా ఖచ్చితంగా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఊహించని రీతిలో అందరికీ తెలుసు 11 సీట్లకే వైసీపీ పరిమితం అయింది. ఊహించని రీతిలో అటు టీడీపీ కావచ్చు, కూటమి అయితే అధికారంలోకి రాబోతుంది. బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఆహ్వానాన్ని పంపిస్తే వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా వెళ్తాను. పార్టీ ఆదేశాలు పార్టీ అనుమతి మేరకు కూడా వెళ్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని అంశాల గురించి డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఏదైతే 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి ఉమ్మడి రాజధాని విషయం కావచ్చు, లేకపోతే ఇతరితర అంశాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాబుతో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. సో గతంలో ఇక్కడ హైదరాబాద్ లో, అదేవిధంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పనిచేసినటువంటి బాబుకు అనుభవం ఉంది. ఇక్కడ ఐటీ సెక్టర్ కి సంబంధించి కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇతరితర కొంత సర్కిల్ ఉంది. కొంత హైటెక్ సిటీ లాంటి సిటీల్ని డెవలప్ చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు అక్కడక్కడ చెప్తూ ఉంటాడు. హైదరాబాద్ వాళ్ళ డెవలప్ అయిందంటే మా టీడీపీ హయాంలోనే, నా హయాంలోనే డెవలప్ అయిందంటూ చెప్తుంటాడు. కాబట్టి కొంత అటు ఐటీ పరంగా కావచ్చు, ఇక రాజధాని సంబంధించినటువంటి ఉమ్మడిగా ఉన్నటువంటి కొన్ని అంశాలు కావచ్చు, ఇతరితర మనం మొన్న చూసిన కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. సో అనేక అంశాలు ఈ రెండు రాష్ట్రాల మధ్య కొంత సత్సంబంధాలను అయితే అటు బాబు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారు అయితే భవిష్యత్తులో మెయింటైన్ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం ఫర్ అప్డేట్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.